ప్రజా చైతన్యం కోసం సామాజిక సమస్యలపై విప్లవాత్మక సినిమాలు చేస్తూ పీపుల్ స్టార్ అనే బిరుదును సంపాదించుకున్న నటుడు ఆర్ నారాయణమూర్తి. ఏ విషయానైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ చాలా హుషారుగా ఉండే ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ పీపుల్ స్టార్ గా ఎదిగారు నారాయణమూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. కేవలం సినిమాలు నటించడమే కాదు కదా, దర్శకత్వం, సంగీతం, గానం ఇలా 24 శాఖల్లో పనిచేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రాలు ఏవి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు, ఆయన ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్లో చేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఏమైంది, ఎందుకోసం హాస్పిటల్లో చేరారు అనేది తెలియాల్సి ఉంది. ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారనే విషయం తెలిసిన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని రావాలని కామెంట్స్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా యూనివర్సిటీ గత ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన ఉప్పు సత్యాగ్రహం అనే సినిమాను తెరకెక్కించేందుకు ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించిన నారాయణమూర్తి పలు చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అడప తడప 1-2 సినిమాలతో ఆడియన్స్ ను పలకరిస్తున్నారు.